హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్స్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం హెచ్ ఫ్యూచర్కి సంబంధించిన ఇయర్ ఫోన్స్ని అన్బాక్స్ చేద్దాం. సో దీని ఫీచర్స్ గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మనకు డైనమిక్ డ్రైవర్స్ అని మెన్షన్ చేయబడి ఉంది. అంతేకాకుండా హైఫై స్టీరియో అని ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా కింద కండెన్సర్ మైక్ ఉంటుందని చెప్తున్నారు. ఎర్గానమిక్ డిజైన్ అని చెప్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ అల్యూమినియం హౌసింగ్ అని చెప్తున్నారు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఒకసారి దీని బ్యాక్ సైడ్ చూద్దాం. బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దీని ప్రైస్ మెన్షన్ చేశారు. ప్రైస్ చూసుకున్నట్టయితే 1000 ఉంది ఇది. ఓకే, సో దీనికి సంబంధించిన లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ బాక్స్ ఇంకో వైపు చూసుకున్నట్టయితే ల్యాప్టాప్, సెల్ ఫోన్, ట్యాబ్లెట్, పీసీ, కంప్యూటర్, MP3, PSP వీటన్నిటికి కనెక్ట్ చేసుకోని అయితే వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఒకసారి దీన్ని అయితే తీసేద్దాం. ఇక్కడ ఈ సీల్ని తీసేసిన తర్వాత ఇక్కడ సేమ్ మళ్ళీ అవే మెన్షన్ చేశారు, అంటే దేనికి కనెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఓకే, సో ఇక్కడ ఈ సీల్ అనేది అయితే ఉంది. ఓకే, ఈ సీల్ని బ్రేక్ చేసేస్తున్నాను. ఈ సీల్ని కూడా బ్రేక్ చేసేద్దాం. పైన చూసుకున్నట్టు చూడండి, ఇది HD స్టీరియో ఇయర్ ఫోన్స్ అని అయితే వీళ్ళు అంటున్నారు. సో ఈ బాక్స్ తీసేసినట్టయితే చూడండి, ఇక్కడ పైనే మనకు ఇయర్ ఫోన్స్ ఇచ్చేశారు. అంతేకాకుండా ఇయర్ క్యాప్స్ అంటాం కదా, అవి అయితే ఇచ్చేశారు. ఓకే, సో మనం ఏం చేద్దామంటే దీనిలో నుంచి ఈ ఇయర్ ఫోన్స్ని అయితే తీద్దాం. తీసేసిన తర్వాత కింది వైపు చూసుకున్నట్టయితే దీనిలో మనకి ఎక్కడ కూడా యూజర్ మాన్యువల్ అయితే కనిపించట్లేదు. సో ఇక్కడ ఒక కేబుల్ అయితే టై చేసి ఇచ్చేశారు. సో దీన్ని మనం రిమూవ్ చేద్దాం. రిమూవ్ చేసేసిన తర్వాత ఇక్కడ కింద కూడా ఒకటి ఇది 3.5mm జాక్ ఇచ్చేశారు. సో దీనికి ఒక క్లిప్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇయర్ ఫోన్స్కి కింది వైపు ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ R అని మెన్షన్ చేసేసారు. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక చోట ఏంటంటే L అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ దీని క్వాలిటీ చూసారా ఎంత స్టిఫ్గా ఉంది అనేది, అంటే మీరు ఎంత గట్టిగా ఇగ్గినా కూడా విరగని విధంగా అవుతుంది. బాక్స్ పైన కూడా చూడండి, ఇక్కడ వీళ్ళు యాంటీ వైండింగ్ టేప్ కేబుల్ అని ఇచ్చేశారు. సో వాళ్ళు ఎలాగైతే మెన్షన్ చేసేసారో ఇది కూడా అంతే సాలిడ్గా అంతే గట్టిగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వైపు చూసుకున్నట్టయితే చూడండి, ఇక్కడ మనకు మైక్ ఇచ్చేశారు. లిఫ్ట్ చేయడానికి లేకపోతే కట్ చేయడానికి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇయర్ ఫోన్స్ చూడడానికి బాగున్నాయి. ఈ కేబుల్ కూడా మీకు చాలా స్టిఫ్గా ఉంది, ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వని విధంగా. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి సాంగ్స్ విని దీనికి సంబంధించిన సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది చూద్దాం. సో ఫ్రెండ్స్ చూసారు కదా, బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. అయితే ఇంతకుముందు కూడా నేను చాలా ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేశాను, మీకు అండర్ 800 లోపు కదా. 800 ఎందుకంటున్నానంటే ఈ బాక్స్ మీద మీకు 1000 అని మెన్షన్ చేయబడి ఉంది, కాకపోతే మీకు అమెజాన్లో 790కి దొరుకుతుంది. ఓకే, అంతేకాకుండా నేను డిస్క్రిప్షన్లో ఒక కూపన్ కోడ్ ఇస్తాను. ఆ కూపన్ కోడ్ మీరు యూస్ చేసినట్టయితే మీకు ఇంకొక 150 డిస్కౌంట్ అయితే వస్తుంది. సో ఓన్లీ 100 మెంబర్స్కి మాత్రమే వస్తుంది. ఈ వీడియో పబ్లిష్ చేసిన 30 రోజుల వరకు మాత్రమే ఆ కూపన్ కోడ్ అనేది పనిచేస్తుంది. సో మరి ఇప్పుడు దీని రివ్యూ గురించి మాట్లాడినట్టయితే దీని బేస్ ఏదైతే ఉంటుందో అది ఎక్సలెంట్ వస్తుంది. ఇంతకుముందు చాలా ఇయర్ ఫోన్స్ అన్బాక్సింగ్ చేశాను, దానిలో నేను మీకు ఎప్పుడు చేసే కంప్లైంట్ ఏంటి అంటే బేస్ సరిగ్గా రాదని చెప్పేసి కదా. కాకపోతే దీనిలో బేస్ అనేది చాలా ఎక్సలెంట్గా వినిపిస్తుంది. వోకల్ సౌండ్స్ కరెక్ట్గా వినిపిస్తున్నాయి. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ అయితే క్లియర్గా వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇది చెవులకు పెట్టుకుంటాం కదా, చెవులకు పెట్టేసుకున్నప్పుడు కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. మీకు బయట సౌండ్స్ ఏవైతే ఉన్నాయో అస్సలు వినిపించవు. ఎవరైతే మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలి అనుకుంటారో వాళ్ళకైతే ఇది ఒక కంప్లీట్ ప్యాకేజ్ అని చెప్పేసుకోవచ్చు. కంప్లీట్ ప్యాకేజ్ అని ఎందుకు చెప్తున్నాను అంటే బిల్డ్ క్వాలిటీ ఎట్లాగో బాగుంది, దాంతోపాటు సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో ఫ్రెండ్స్, మరి మీకేం నచ్చింది? దీనికి సంబంధించిన ప్రైస్ నచ్చిందా, బిల్డ్ క్వాలిటీ నచ్చిందా అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.